హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కిషిందర్ ఆన్లైన్ అకాడమీ సార్. రెండు రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సార్ ఇది. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మన కిషిందర్ ఆన్లైన్ అకాడమీ ముందుకు వస్తుంది. మీరు ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి కిషిందర్ ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ అందిస్తున్న ప్రతి క్లాస్ కూడా ఉన్నాయి సార్. మీకు మన తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో, ఏపీ గ్రూప్ 2లో, ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో, వివిధ పోటీ పరీక్షల్లో కిషిందర్ ఆన్లైన్ అకాడమీ ఒక ప్రభంజనం సృష్టించింది. అత్యధికంగా స్కోర్ కూడా ఇక్కడ నుంచే రావడం జరిగింది. మరి ముఖ్యంగా సార్, రేపు త్వరలో తెలంగాణలో రాయబోతున్న గ్రూప్ 2, గ్రూప్ 3, ఆర్ఆర్బి, డిఎస్సి, రెండు రాష్ట్రాల డిఎస్సి, ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ అండి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఎక్స్పెక్టెడ్ సార్ ఇక్కడ నుంచే గ్యారంటీగా సార్, ఇక్కడ నుంచి హైయెస్ట్ స్కోరు, అత్యధికంగా మార్కులు ఇక్కడ నుంచే మీకు వస్తాయి సార్. ఒక 2023-24 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పెక్టెడ్ అంశాలతో మీ ముందుకు వస్తున్నాం సార్. ఈ క్లాస్ వినండి సార్. ఇక్కడ హైయెస్ట్ స్కోరింగ్ ఇక్కడ నుంచే మనకు వచ్చే అవకాశం సార్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ లేనిది, సైన్స్ అండ్ టెక్నాలజీ లేనిది పేపర్ ఉండదు సార్. ఎగ్జామ్లో ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అవసరమో అది మనకు కావాలి సార్. ఈ క్లాస్ చివరి వరకు రండి సార్. హైయెస్ట్ స్కోర్ మీరు ఇక్కడ దాదాపు ఈ క్లాస్ ద్వారా 15 పైగా మార్కులు మీరు సాధించగలుగుతారు. టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ మీకు మొత్తం కవర్ అయిపోయే విధంగా ఉంటుంది సార్. ఇక్కడ ఓపికతో మీరు వినండి సార్. ఇక్కడ ఓకే సార్, ఏందండి ఇక్కడ 2023 సార్, ఇక్కడ సెప్టెంబర్ 2వ తేదీ నాడు ఆదిత్య L1 ఉపగ్రహాన్ని సూర్యుని వద్ద పంపించారు. దీనితో సరైంది అండి. ఇక్కడ ఏందండి, ఇక్కడ భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో చేరుకున్నది. జీవితకాలం 5 సంవత్సరాలు. పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా పంపించారు. ఇందులో ఏబిసి రైట్ అండి. ఇక్కడ అంటే ఏబిసి సార్, ఇక్కడ ఏబిసి అనేవి ఇక్కడ రైట్ అండి సార్. ఇక్కడ ఇప్పటివరకు ఈ ప్రపంచంలో సూర్యుడి మీద ఒక ఉపగ్రహాన్ని పంపిన రెండు దేశాలు ఉన్నాయి. పార్కర్ సోలార్ ప్రోబ్ను అమెరికా పంపింది. ఇండియా ఆదిత్య L1 పంపించింది. సూర్యుడి మీద వాతావరణ అధ్యయనం కోసం ఈ ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశాలంటే సౌత్ కొరియా, చైనా. ఈ 2 దేశాలు సార్. ఈ సూర్యునిలో కేంద్రంగా సమ్మేళనం జరుగుతుంది సార్. ఇక్కడ ఇలాంటి అంశాలు రేపు పోటీ పరీక్షల్లో ఒక ఉపగ్రహం తీసుకున్నప్పుడు ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, ఏబి రైటా, ఏబిసి రైటా, అన్ని సరైనవేనా, ఇందులో సరికానిది ఏది, ఈ లెవెల్లో మనకు అడుగుతున్నాడు సార్ ఎగ్జామ్ పాయింట్అవుట్లో. మరొకటి సార్, ఇక్కడ ఈ క్రింది వాళ్ళు జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇక్కడ మనకి ఇయర్లు గుర్తు రావాలి సార్. ఇక్కడ ప్రపంచ చరిత్రలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా ఇక్కడ 2017 ఫిబ్రవరి 15 నాడు 104 ఉపగ్రహాలు పిఎస్ఎల్వి C-37 యొక్క రాకెట్ ద్వారా సతీష్ ధావన్ సెంటర్ నుండి మనం పంపించాం సార్. 104 ఉపగ్రహాలు. ఒక 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు పిఎస్ఎల్వి C-58 ఇక్కడ పిఎస్ఎల్వి C-58 ఇక్కడ రాకెట్ ద్వారా ఒకే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని పంపించారండి. ఇక్కడ సార్ మరొకటి మార్స్ ఆర్బిటర్ మిషన్ అండి. ఇక్కడ 2013 నవంబర్ 5 నాడు పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా పంపించారండి. ఆస్ట్రోస్టాట్ ఇక్కడ ఇది అండి. ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఏందండి, ఏకి ఏం తీసుకోవాలి సార్, ఏకి 3 తీసుకోవాలి సార్. ఇక్కడ బికి ఇక్కడ ఏం తీసుకోవాలి సార్, ఇక్కడ బికి వచ్చేసి ఇక్కడ మనకి 2 అండి. ఓకే, ఆన్సర్ ఏందండి, ఇక్కడ
ఓకే, A1 ఆన్సర్ అండి ఇక్కడ. ఓకే, ఏ ఇయర్ అడగొచ్చు, ఏ రాకెట్ అడగొచ్చు, ఏ రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహం అడగొచ్చు, ఏ టైపులు అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయండి సార్. ఇక్కడ నుంచి మరొక అంశం అండి, మరొక ప్రధానమైన క్వశ్చన్ సార్. ఈ క్రింది వారిని ఇక్కడ జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఏందండి సార్ ఇక్కడ? ఓకే సార్, నిసార్, నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రాడార్ అనే ఉపగ్రహాన్ని ఇండియా అమెరికా భూ వాతావరణ యొక్క అధ్యయనం కోసం త్వరలో పంపించబోతున్న శాటిలైట్ సార్. ఇది త్వరలో ఇక్కడ పంపించబోతున్న శాటిలైట్ 2024 డిసెంబర్ సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ లిగ్నో షాట్ అండి, ఒక చెక్కతో తయారు చేసిన ఉపగ్రహాన్ని ఇక్కడ సార్ లిగ్నో షాట్ అనే శాటిలైట్ సార్ ఇది ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ, మరొకటి ఇక్కడ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మనకి మార్స్ ఆర్బిటర్ మిషన్ అండి, ఇక్కడ వీనస్ ఆర్బిటర్ ఇక్కడ మిషన్ అండి. ఒకటి ఏందండి ఇక్కడ 1 ఇక్కడ సార్, ఏ ఏందండి ఇక్కడ ఏ 3 తీసుకోవాలి, బి సార్ ఇక్కడ బి ఇక్కడ సార్. ఓకే 1 అండి, సి ఇక్కడ వి అండి ఇక్కడ. ఆన్సర్ ఇక్కడ ఇది అండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అంశాలే ప్రధానంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటండి 1969 ఆగస్టు 15 నాడు ఇస్రోను స్థాపించారు. ఇస్రోతో సంబంధం లేని అంశం అండి. మొత్తం 124 స్పేస్ క్రాఫ్ట్ మిషన్లు నిర్వహించింది. ఓకే అండి, 432 విదేశీ ఉపగ్రహాలు అంతరిక్షంలో పంపించారండి. ఓకే సార్ ఇక్కడ. ఓకే, మరి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ ఈ మధ్య వెన్నెలను తాకిన సింహాలనే నవల రచయిత. ది రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే సోమనాథన్, ది స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే విక్రమ్ సారాభాయ్, మిసైల్ అంటే మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్, న్యూక్లియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఓమీ బాబా జహాంగీర్ అండి. ఏందండి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ సార్? ఏంది సార్ ఇక్కడ? ఓకే సార్, ఆన్సర్ ఇక్కడ తీసుకోవాలి సార్ ఇక్కడ. ఓకే, ప్రధానంగా సార్ ఇక్కడ ఏబి సరైనవా లేకుంటే ఓకే సిడి అంటే మాత్రమే సరైందా లేకుంటే సార్ ఓకే ఏబిసి సరైందా అంటే సార్ ఇక్కడ. ఓకే, ఇక్కడ 105గా సార్ 104 సార్ ఇక్కడ. ఇది డి రాంగ్ ఉందండి. అలాంటప్పుడు ఏందండి ఇక్కడ ఏబిసి ఇక్కడ తీసుకోవాలి సార్. 104 ఉపగ్రహాలు 105 ఇచ్చినాం ఇక్కడ. కాబట్టి సార్ కొంచెం మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి సార్. ఓకే, మరో క్వశ్చన్ సార్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ మరో క్వశ్చన్ ఏందండి? ఓకే, క్రింది వారిని జతపరచు అని చెప్పి అడుగుతుండు. అయ్యా ఆర్యభట్ట ఈ భారతదేశం తొలిసారిగా అంతరిక్షంలో పంపించిన మొట్టమొదటి శాటిలైట్ అంటే ఆర్యభట్ట రష్యా సహకారంతో. ఓకే, భాస్కర్ సార్ ఇక్కడ ఏ ఇయర్ అంటే 1979 సార్ ఇక్కడ. ఓకే, రోహిణి 1982 సార్ ఇక్కడ. ఇన్ షార్ట్ ఇక్కడ సార్ ఇది ఆన్సర్. ఓకే, ఒక్కోసారి స్టాక్ జీకే నుండి ఈ టైపులు అడుగుతున్నాడు. ఒకప్పుడు ఆర్యభట్ ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డ కంట్రీ అంటే భారతదేశం సార్. ప్రధానంగా ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి. యుఆర్ రావు, ఉడిపి రామచంద్ర రావు, ఆర్యభట్ట ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ ఇక్కడ. మంగళయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శివాన్, చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మలైస్వామి, అన్నాదొరై, చంద్రయాన్ అంటే 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వనిత ముత్తయ్య, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇక్కడ వీరముత్తు వెళ్ళండి. తేజస్ యుద్ధ విమాన యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ కోట హరినారాయణ సార్ ఇక్కడ. కోట హరినారాయణ. ఓకే, మరొక అంశం సార్ ఇది ఏంటంటే ఇక్కడ ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచించాలి సార్. ఓకే సార్, ఇక్కడ ప్రధానంగా సార్ 2023 ఫిబ్రవరి
9 నాడు 3 ఉపగ్రహాలు పంపించారు. అందులో ఆజాద్ షాట్ ఇది చెన్నై విద్యార్థులు రూపొందించారండి. ఒకేసారి ఇక్కడ ఒకే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7 ఇది ఒకేసారి ఇది భూమి వాతావరణ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ సమాచారం గురించి వివరిస్తుంది సార్. ఇక్కడ 2024 సార్. ఇక్కడ 2024 ఫిబ్రవరి 17 నాడు ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని ఏంటి సార్ అంటే డేటా సమాచారం అండి. ఇది పిఎస్ఎల్వి C-58 రాకెట్ అండి. ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఇలాంటి అంశాలే రేపు గ్రూప్ 2లో రేపు గ్యారంటీగా గ్రూప్ 3లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎగ్జామ్లో కూడా ఇవే అడుగుతున్నాడు సార్. వీటిపైన ఎక్కువ ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు సార్. అందుకే మన యొక్క కిషిందర్ ఆన్లైన్ అకాడమిక్ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఇక్కడ ఓకే ఏం సార్ ఇక్కడ ఏం తీసుకోవాలండి A3. ఓకే బి ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ బి సార్. ఇక్కడ అంటే 4 సార్. ఇక్కడ ఆన్సర్ ఇది అండి ప్రధానంగా. మరో అంశం సార్. ఇక్కడ మరొకటి సార్. ఇక్కడ ఈ క్రింది వారిని జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇలాంటి అంశాలు గ్యారంటీ బిట్ సార్. రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి తప్పనిసరిగా అడుగుతాడు సార్. అయ్యా టెస్సీ థామస్ అండి ఎవరండి ఇక్కడ ప్రముఖ సైంటిస్టు, అగ్నిపై ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇండియన్ మిస్సైల్ ఉమెన్, కేరళ రాష్ట్రం అండి. కోట హరినారాయణ తేజస్ యుద్ధ విమాన యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ అండి. శివాంగి సింగ్ అండి. ఓకే శివాంగి సింగ్ రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి లేడీ అండి ఇక్కడ. ఓకే అభిలాష్ బారక్ అండి ఆర్మీలో యుద్ధ విమానం నడిపిన తొలి మహిళ అండి ఇక్కడ. దీపిక మిశ్రా ఒకేసారి ఇక్కడ అంటే వైమానిక దళంలో తొలి అంటే యుద్ధ విమానం నడిపిన పైలట్ అండి. ఒక కీర్తి చక్ర అవార్డు స్వీకరించిన తొలి మహిళ పైలట్. ఓకే ఏందండి ఇక్కడ A4 అండి. ఓకే ఆన్సర్ ఇక్కడ ఇదండి. ఇక్కడ అంటే ఇన్ని అంశాలు ఇక్కడ మనము తెలుసుకోగలుగుతున్నాం సార్ ఈ యొక్క టాపిక్ నుండి. మరొక అంశం సార్ ఇక్కడ ఓకే స్టాక్ జీకే నుండి చూడండి సార్. ఇక్కడ ఈ క్రింది వాళ్ళని జతపరచని అడుగుతుంది సార్. అయ్యా గగన తలం నుండి గగన తలానికి పరీక్షించేది అస్త్రా మిసైల్ 110 కిలోమీటర్లు అండి. మైత్రి క్షిపణి సార్. ఇక్కడ ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా రూపొందించిన క్షిపణి సార్. బ్రహ్మోసు ఒకే సార్ భూమి మీద ఉన్న యొక్క శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశం పైకి వెళ్ళి యుద్ధం చేస్తుంది, సముద్రంలో యుద్ధ నౌకల మీద ఉండి కూడా యుద్ధం చేయగలుగుతుంది సార్. ఓకే బ్రహ్మోస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద నిర్మించబడిన మిసైల్ సార్ ఇది. ఆకాశ్ సార్ ఇది ఉపరితలం నుండి ఆకాశానికి పరీక్షిస్తారు. దీని పరిధి 25 నుండి 50 కిలోమీటర్లకి ఈ మధ్య పెంచిన యొక్క సంఘటన సార్. ఇలాంటి యొక్క అంశాలే మనకు ఎగ్జామ్లో అడుగుతాడు సార్. A2 సార్. ఇక్కడ A2 చూసుకోవాలి. బి సార్. ఇక్కడ 3 అండి. ఆన్సర్ ఏందండి ఓకే సార్ ఇది ఇక్కడ ఆన్సర్ సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే మరొక అంశం సార్ స్టాక్ జీకే సార్. ఇక్కడ ఓకే ఈ క్రింది వారిని జతపరచడం అడుగుతుంది సార్. లక్ష్య ఒక పైలట్ లేని యొక్క యుద్ధ విమానం ఇది DRDO డిజైన్ చేసింది. కుడంకులం ఇది రష్యా సహకారంతో తమిళనాడులో నిర్మించిన యొక్క అణు విద్యుత్ కేంద్రం సార్ ఇది. ఓకే నరోరా ఉత్తరప్రదేశ్ లో సార్. ఇక్కడ అంటే నరోరా సార్ ఇది ఓకే ఉత్తరప్రదేశ్ లో ఉన్న యొక్క అణు విద్యుత్ కేంద్రం అండి. కైగా కర్ణాటకలో ఉన్న యొక్క అణు విద్యుత్ కేంద్రం అండి. ఓకే ఆన్సర్ ఏదండి A4 అండి ఇక్కడ. ఓకే ఇక్కడ సార్. ఇక్కడ ఆన్సర్ ఇందులో ఉండదు సార్. మరొక అంశం సార్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అంశాలు సార్. కీలకమైన సార్. ఇక్కడ బ్లూ ఆరిజిన్ అనేది ఓకే సార్ బ్లూ ఆరిజిన్ యొక్క సంస్థ సహకారంతో అంతరిక్ష పర్యటన కోసం వెళ్ళిన తొలి భారతీయుడు ఈయన. అంతరిక్షానికి వెళ్ళింది రాకేష్ శర్మ, కానీ స్పేస్ టూరిస్టు పర్సన్ అంటే
తోటకూర గోపీనాథ్ మన ఏపీ వ్యక్తి, మన ఎన్ఆర్ఐ పర్సన్ సార్. ఇతను స్టార్ లైనర్ అనక రాకెట్ ద్వారా సునీత విలియమ్స్ అంటే సార్ ఇక్కడ విల్ము బూచర్ ఇద్దరు కలిసి జూన్ 6 నాడు స్పేస్లోకి వెళ్ళారు. సునీత విలియమ్స్ తొలిసారిగా 2006లో అంతరిక్షంకి వెళ్ళి 195 డేస్, 2012లో వెళ్ళి 127 డేస్, మళ్ళీ 2024 జూన్ ఇక్కడ సార్ 6 అంటే 5 నాడు స్పేస్లోకి వెళ్ళింది సార్. భూమికి తిరిగి రావాలి కానీ వీళ్ళు వెళ్ళినాక నౌక టెక్నికల్ ఇష్యూ అక్కడ జరిగింది సార్. వర్జీనియా గెలాక్టిక్ అనే సంస్థ ద్వారా స్పేస్లోకి వెళ్ళినాక ఒకే ఎన్ఆర్ఐ ఉమెన్ శిరీష బండ్ల నాసా అంతరిక్ష సంస్థ నుండి స్పేస్లోకి వెళ్ళినాక ఒకే మన హైదరాబాదీ క్యాండిడేట్ రాజాచారి. ఏం సార్ ఇక్కడ ఏ అంటే వి తీసుకోవాలి సార్, బి ఏం సార్ ఇక్కడ 2 తీసుకోవాలి, సి ఓకే 3 సార్ ఇక్కడ ఆన్సర్. ఏం సార్ ఇక్కడ ఓకే ఇది సార్ ఇక్కడ. ఇలాంటి యొక్క మరిన్ని అంశాలతో మరో క్లాస్లో కలుద్దాం. మన కిషిందర్ ఆన్లైన్ యొక్క అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. 2 రాష్ట్రాల్లో ఒక టాప్ మోస్ట్ ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది. ఓకే, మీ ఎనీ ఎగ్జామ్ సార్, ఏ ఎగ్జామ్ రాసినా టోటల్గా మీకు ఉపయోగపడే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ కిషిందర్ ఆన్లైన్ అకాడమీ, థ్యాంక్ యూ.